స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయార్థం సోమవారం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ హాజరై ఈ హెల్ప్ డెస్క్లను ప్రారంభించారు. జిల్లాలోని 12 స్వచ్ఛంద సంస్థలు ఉమ్మడిగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాయని, ఇది చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. వారి సహాయ సహకారాలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మరిన్ని మంచి సేవలు అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. సొసైటీ తరపున ప్రతిరోజు 2 వాలంటీర్లు రిమ్స్లో అందుబాటులో ఉండి రోగులకు అవసరమైన సహకారం అందిస్తారన్నారు. ఏ విభాగంలో ఎవరుంటారు, ఎక్కడికి వెళ్లాలనే అంశాలపై అవగాహన కల్పించి రోగులకు సేవలు అందేలా చూస్తారన్నారు. ఇది మంచి పరిణామమన్నారు. భవిష్యత్తులోనూ స్వచ్ఛంద సంస్థల నుండి ఇలాంటి సహకారం ఉండాలని డైరెక్టర్ ఆకాంక్షించారు. కొన్ని స్వచ్ఛంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, మేము కొన్ని వాలంటీర్ని వాడుకుంటాం సార్ మీ హాస్పిటల్లో అంటే వెల్కమ్ అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు ఒక 12 సొసైటీ స్వీట్ డిజైన్ నుంచి లాస్ట్ వరకు అమ్మన్ ఫౌండేషన్ కావచ్చు, కొన్ని రకరకాల 12 సొసైటీలు, ఇంకోటి వాసవి రావండి 13 సొసైటీలు కలిపి ఈరోజు ఒక హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేశాము. నేను మెడికల్ సూపర్ అఫ్సర్ గారు ప్లస్ సీనియర్ సార్ వీళ్ళందరూ మా ఎన్ఎస్ఎస్ స్టాఫ్ అందరూ కలిసి ఇనాగరేషన్ చేసుకున్నాము. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు వాళ్ళ నలుగురిని మార్నింగ్ ఓపిక దశల వారీగా 2 వాలంటీర్లు ఇస్తారు. ఆ వాలంటీర్ వచ్చి అది వాళ్ళకి డాక్టర్స్ ఉంటాయి, ఏ పేషెంట్ ఏ ఓపికి వెళ్ళాలి, ఏ వార్డుకి వెళ్ళాలి, మా స్టాఫ్ ఉన్నారు, మా స్టాఫ్తో వాళ్ళు కూడా సర్వీస్ అందిస్తారు. సో నేను వాళ్ళని వెల్కమ్ పలికాను. వాళ్ళు ఈరోజు ఏదైతే హెల్ప్ డెస్క్ వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకు నా తరఫున, మా ఆఫీస్ స్టాఫ్ తరఫున, మా ఫ్యాకల్టీ దీని తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి సర్వీస్ ఇచ్చేందుకు పేరు కృతజ్ఞతలు. అదేవిధంగా వేరే